పూర్వకాలంలో ఒక పరమభక్తురాలు పండరీపురంలో ఉండేది. ఆవిడ పేరు శాంకరి, శివుడి యొక్క పరమభక్తురాలు. ఆ భక్తురాలు వైధవ్యం పొందగానే చెడామడా తిట్టగానే ఆ ఊరు వదిలేసి బయలుదేరిపోయింది. చిన్న వయస్సులోనే వైరాగ్యం పొంది సన్యాసం పుచ్చుకొని ఈశ్వరుని తలుచుకుంటూ వెళ్ళింది. పండరీపురంలో ఆవిడని గంటేసిన పాపాత్మలకి ఆ పేట మొత్తం విధ్వంసం అయిపోయింది. ఆవిడ ఉన్నంత వరకు ఆ ఊరు సస్యశ్యామలం. ఆవిడ పోగానే పేట కాస్త ఎందుకు పనికిరాని పేట అయిపోయింది. ఈ తల్లి చిన్న వయస్సులోనే ఈశ్వరుని తలుచుకుంటూ భూమండలం అంతా పరిభ్రమించింది. 80 సంవత్సరాల కాలం తిరిగింది ఓపిగ్గా తీర్థయాత్రలతోటి. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆ యాత్ర అంతా అత్యద్భుతంగా సాగేది. ఎందుకో తెలిసినా, ఆవిడ శివ అంటే ఆహారం వేళకొచ్చేది, శివుణ్ణి పూజించాలంటే ఎక్కడో చోట శివాలయం కనపడేది. ఒక్కొక్కప్పుడు అడవిలో ఎలుగుబంట్లు, సింహాలు, పులులు ఇలాంటివి భీకరాకారంతో మీదకు వస్తూ ఉంటే వాటి దగ్గరికి వెళ్ళిపోయి శివశివాని వెళ్ళిపోయేదిట. అవి కూడా సేవ చేశాయి. ఎలుగుబంట్లు ఆవిడకి పళ్ళు అందించే సేవ చేసేందుకు, పులులు కూడా ఇలా కాళ్ళు పైకెత్తి దండం పెట్టేవిట. క్రూర మృగాలు కూడా ఆవిడకి వశమైపోయేవి. ఆ తల్లి అలా తిరిగి ఒక రోజున అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది. అగస్త్యుడు దండకారణ్యంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆమెను చూచి, గొప్ప భక్తురాలు వచ్చావా, బాలభక్తురాలా, కూర్చో అన్నాడు. 80 ఏళ్ళు తీర్థయాత్రలు చేసింది. 12వ ఏట ఆవిడికి వైధవ్యం వచ్చింది. అంటే అప్పటికి ఎంత వయసు అంటారు? 92 ఏళ్ళు. ఆవిడని బాలభక్తురాలు అన్నాడు అగస్త్యుడు. ఆవిడ తెల్లబోయింది. నిజంగా చూస్తే 12 ఏళ్ల వయస్సులో ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంది ఆవిడ. అంటే వయస్సులో మార్పు లేదు. 80 ఏళ్ళు తీర్థయాత్రలు చేసిన పరమ పవిత్రమైన ఈశ్వర భక్తితో నమశివాయ మంత్రపూర్వకంగా తిరగడం వల్ల ఆమె వయస్సులో మార్పు లేదు గనక ఆవిడ బాలభక్తురాలు అని ఆయన పిలిచాడు. అప్పుడు ఆవిడ తెల్లబోయి, స్వామి నేను భక్తురాలు ఎవరో కూడా తెలియదు, ఇప్పటికీ ఈశ్వరుడు సంపూర్ణంగా నాకు కనపడడం లేదు, పూర్తిగా ఎదురుగండా ఈశ్వరుడి దగ్గర కూర్చుని ఈశ్వర అని జపం చేయాలని కోరిక, మీరేమో నన్ను బాలభక్తురాలు అంటున్నారు, 90 ఏళ్ళు దాటే కదండి, నేను ముసల్దాని కాదా అంటే, వెర్రిదానా నీకు తెలియటం లేదు, నీవు ఈశ్వర భక్తిలో పడి అసలు నీ శరీరంలో ఏముందో తెలియడం లేదు, అసలు నువ్వు వయస్సులో ఉన్నావా ముసల్దానివా ఇవేం తెలియడం లేదు, నువ్వు 12 ఏళ్ల వయస్సులో ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అనగానే తెల్లబోయింది. ఎందుకో తెలుసా, ఈ 80 ఏళ్ళుగా ఆవిడకి ఆహారం మీద వ్యామోహం లేదు, నిద్ర మీద లేదు, అలా తిరుగుతూనే ఉండేది. తప్పదు కాబట్టి దేహస్థితి అప్పుడప్పుడు నిద్రకు వెళ్ళేది, కాలకృత్యాలకు వెళ్ళేది. అంటే అంత నిర్వికారంగా ఉంది. చాలా కష్టం ఇలా ఉండడం. మనం భూమి మీద పుట్టాక వేళకి నిద్రపోవడం, టిఫిన్లు తినడం, పడుకోవడం, సౌకర్యాలు వెతుక్కోవడం ఇవన్నీ చేస్తూనే ఉంటాం సహజంగా. అవి చేయకుండా ఎవడం ఉండలేడు. కానీ చిత్రం, ఇన్నేళ్లుగా ఏ విధమైన దేహభ్రాంతి లేకుండా శరీరము నిలబడడం కోసమే తిన్నది తప్ప తినడానికి బతకలేదన్నమాట. అప్పుడు ఆవిడ అగస్త్యుడి పాదాల మీద పడి, స్వామి ఇన్నేళ్లుగా ఈశ్వర అంటున్నాను, ఆయన ఇంకా అనుగ్రహించి నన్ను తన దగ్గరికి తీసుకోలేదు, ఎప్పటికైనా నేను ఆయనలో లీనమవుతానా, ఆయన సన్నిధానానికి వెళ్ళగలుగుతానా, మిమ్మల్ని ఎలా అయితే నా 2 కళ్ళతో చూస్తున్నానో అలాగే నా స్వామిని చూడగలుగుతానా అన్నది కొంచెం నీరసంగా. వెరిదానా, నువ్వు పరమభక్తురాలివి, కంగారేం పడకు, ఎల్లవేళలా ఆయన కనపడడు, అనేక రకాల అనుభూతుల రూపంలో ఉంటాడు. నిత్యం మనకి ఎన్నో అనుభూతులు కలుగుతున్నా మనం గుర్తించలేమంతే. నీకు శీఘ్రకాలంలో ఈశ్వరానుగ్రహం లభించాలంటే నేను నీకు ఒక మంచి మార్గం చెబుతా విను. ఇక్కడికి దగ్గరలో వైద్యనాథ క్షేత్రం ఉంది. కాలినడకన అక్కడికి వెళ్ళు. దండకారణ్యంలో ఉన్నారు అప్పటికి వాళ్ళు, ఇంకా అంటే పంచవటీ తీరంలో ఉన్నారు, నాసిక దగ్గర. ఇక్కడ నుంచి నువ్వు కాలినడకన వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళు. అక్కడ 3 రాత్రులు నిద్ర చెయ్యి, ఆ 3 రోజులు ఉపవాసం చెయ్యి, ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం చెయ్యి. అక్కడ నువ్వు వెళ్ళే సమయానికి పరమపూజ్యుడు సుతీక్ష్ణుడు అని పేరు కలిగిన నా శిష్యుడు ఒకడు ఉంటాడు. అతడు వసుధాయాగం అని ఒక యజ్ఞం చేస్తున్నాడు. భూదేవి పాపాత్ముల వల్ల భూమికి కొన్ని ఇబ్బందులు వస్తాయట. భూదేవికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. పరమ పాపాత్ముల వల్ల ఏమవుతుంది, జలం తగ్గిపోతుంది, భూగర్భ జలం, భూమిలో సారం తగ్గిపోతుంది. ఎక్కువ పాపాత్ములు తిరిగితే పంటని పండించడానికి కావలసిన సారం భూమిలో ఉన్నది ఉందే తగ్గిపోతుంది. ఇవాళ కలియుగంలో పంటలు సరిగ్గా పండకపోవడానికి, పండిన పంటలు కుళ్ళిపోవడానికి, భూమిలో నీరు లేకపోవడానికి గల కారణం పాపాత్ములు పెరగడమే. పాపాత్ములు ఎక్కువైతే భూమిలో పంటలకు అవసరమైన సారం ఉండదు, నీరు తగ్గుతుంది, లేదా హఠాత్తుగా వర్షాలు వచ్చి పంటంతా కొట్టుకుపోతుంది. అతివృష్టి అనావృష్టి ఈ 2 ఉంటాయి.
ఎప్పుడు వేడొస్తుందో ఎప్పుడు చల్లదనం వస్తుందో తెలియదు, వాతావరణం సమతౌల్యంగా ఉండదు, అనారోగ్యాలు పెరుగుతాయి. అందుకని భూమిని పవిత్రం చేయడానికి, భూమి సస్యశ్యామలం అవ్వడానికి, భూగర్భ జలాలు పెరగడానికి, మళ్ళీ పంటలు సక్రమంగా పండి ప్రజలకు అందడానికి నా శిష్యుడు సుతీక్షణుడు 3 రోజుల పాటు అక్కడ భక్తితో దీక్షతో వసుధాయాగం చేస్తున్నాడు. అందులో మాయాబీజాన్ని కూడా మాయాబీజం జజాపహ, శ్రీం అనేది మాయాబీజం, అది జపం చేసినప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది యజ్ఞానికి. అందుకే ఇప్పుడు మీకు ఇచ్చిన మంత్రంలో ఏం చెప్పాం? ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. మామూలుగా అయితే నమః అనాలి, యజ్ఞంలో స్వాహ అనాలి. అందులో శ్రీం అనేది మాయాబీజం, క్లీం అనేది కామరాజు బీజం, కోరిన కోరికలు తీర్చే బీజం. ఇలాంటి బీజాలు ఎవడు పడితే వాడు జపించకూడదు. హ్రీం అనేది అసలు జపనిష్టకే మూలమైనటువంటి పరమ పవిత్ర బీజం. అమ్మవారు ఎప్పుడు హ్రీం అనే అక్షరం ఉందే, ఆ అక్షరాకారంలో ఉండే సింహాసనం మధ్యలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని పురాణం చెబుతున్నాను, నా కోసం పరుపు వేశారు. అమ్మవారు అలా పరుపు మీద కాకుండా హ్రీం అని ఒక అక్షరం రాసి చూడండి. ఆ అక్షరం మధ్యలో అగ్నిజ్యోతి రూపంలో ఉంటుంది, అనల జ్వాల రూపంలో ఉంటుంది. అందుకే దేవి ఖడ్గమాల స్తోత్రం ఏం చెప్పారు? హ్రీంకారాసన గర్భితానల శిఖాం. హ్రీం అనే అక్షరం ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలో ఉండేటటువంటి ఆసనం మధ్యలో అనల శిఖాం, అగ్నిజ్వాల వలె ఉన్న తల్లి, అటువంటి తల్లిని నేను ధ్యానిస్తున్నాను. ఆవిడికి సౌహు క్లీం అని 2 కళలున్నాయి, ఆ కళలతో ప్రకాశిస్తున్నది. సౌవర్ణ అంబరధారిణి, బంగారపు చీర కట్టుకుంటుంది ఆవిడ. చీర ఎప్పుడు బంగారపు చీర. సౌవర్ణాంబరధారిణి వరసుధా ధౌతహం త్రినేత్రోజ్వలం. అమ్మవారికి 3 కళ్ళు ఉంటాయి, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రుడు. అటువంటి తల్లిని పుస్తకం పాశం అంకుశం ధరించే తల్లి కనుక వందే పుస్తక పాశం అంకుశధరాం స్రగ్భూషితాం. స్రక్ అంటే దండ. ఆవిడ మెడ నిండా దండలు ఉంటాయి, మామూలు దండలు కాదు, పూల దండలే కాక బంగారపు దండలు ఉంటాయి, వెండి దండలు కూడా ఉంటాయి. అందుకే హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. అమ్మవారు సువర్ణ అంటే బంగారం, రజత వెండి, స్రజాం దండలు ధరిస్తుంది. స్రక్ అంటే దండ. ఒక దండ కాదు, బంగారపు వెండి గొలుసులు వేసుకుంటుంది అనమాట. ఆవిడ కూడా మెడలో గొలుసులు వేసుకుంటుంది. ఆ తల్లి మెడలో వేసుకునే గొలుసులు మన ఇంగ్లీష్లో నెక్లెస్లు అంటున్నామే, అవి బంగారపు గొలుసులు మరియు వెండి గొలుసులు వేసుకుంటుంది. 2 వేసుకోవచ్చు. కాబట్టి ఇవి బంగారం కొనడానికి అవకాశం లేకపోతే వెండి గొలుసు కూడా వేసుకుని పూజ చేసుకోవచ్చు. కాకపోతే దానం చేసేటప్పుడు వెండి గొలుసు మాత్రం దానం చేయకుండా బంగారపు గొలుసు దానం చేయండి. వెండి గొలుసు మీరు వేసుకోండి, మీ ఆవిడకి మీకు వెండి గొలుసును, దానానికి బంగారపు గొలుసు వాడండి శాస్త్రం. ఈ విధంగా ఆ తల్లి ఈ దండలు ధరించింది. అటువంటి తల్లిని త్వాం అంటే నిన్ను, గౌరీం గౌరవర్ణంలో ఉన్న తల్లిని. అమ్మవారు మొదట్లో చాలా తెల్లగా ఉండేదండోయ్, తర్వాత కాళిక అయ్యింది, అప్పుడు నల్లగా అయ్యింది, మళ్ళీ తపస్సు చేసింది, మళ్ళీ నాలాగా తెల్లగా మారిపోయింది ఆవిడ. అటువంటి తల్లిని త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. ఆ తల్లిని ఆదిశంకరాచార్యులు వారు మనకి వైద్యనాథ క్షేత్రంలో ప్రతిష్ఠించారు. వైద్యనాథ క్షేత్రంలో దర్శనం చేసుకుని బయటికి రాగానే ఎడం వైపు చూడండి, ఎగ్జిట్లోంచి అక్కడ శ్రీచక్ర ఈశ్వరుడు ఉన్నాడు. శ్రీచక్ర యంత్రమునందు ప్రతిష్ఠింపబడిన శివుడు ఆయన. ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. దానికి ఎదురుగుండా ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు. ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడున్నా ఎదురుగుండా శ్రీచక్రేశ్వరుడు ఉండి తీరుతాడు. ఆయన లేని స్థలం ఉందేటండి బాబు. కాశీలో చూస్తే అన్నపూర్ణాలయంలో ఆయనే ఉంటాడు. అన్నపూర్ణాలయంలో ఆ శ్రీచక్ర యంత్రం పెట్టింది ఆయనే. అక్కడ ఎన్నో శక్తులు ప్రతిష్ఠించిన వాడు ఆయన. ఇక్కడికి వచ్చాడు ఆయన. నాసికా త్ర్యంబకేశ్వరం వెళ్ళాడు, శ్రీశైలం వెళ్ళాడు. అసలు ఆయన వెళ్ళని చోట ఎక్కడా లేదు. కేవలం 32 ఏళ్ళు బతికాడు. 32 ఏళ్ల వయస్సులో ఇంత ప్రపంచాన్ని కాలినడకలతో తీర్థయాత్రలకు వెడితే, ఇన్ని సౌకర్యాలు ఉండి రాత్రి ఎక్కితే పొద్దున దిగిపోయే చక్కని సువాసనతో కూడిన ప్యాసింజర్లుండి కూడా మనం రాలేకపోతున్నాం అంటే మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో ఆలోచించండి. మనకు నిజం చెప్పాలంటే పూర్వం కంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నా మనకి స్వార్థం ఎక్కువైపోయి ఎంతసేపు డబ్బు సంపాదించాలి, అక్కడేదో వచ్చి పడిపోవాలి. అది వస్తుంది, ఎందుకు రాదు? ఈయన పట్టుకుంటే అది గ్యారంటీగా వస్తుంది. కానీ మనం దాన్ని పట్టుకుని ఇది తగ్గిస్తున్నాం. నిజం చెప్పాలంటే కొంత
అంతా కాదు, సంవత్సరానికి ఒక నెలలాళ్ళు కేటాయించిన, కనీసం 15 రోజులు కేటాయించిన, ఇప్పటి వరకు 40 ఏళ్ళు బతికిన వాడు 40-15 600 రోజులు ఆ మాత్రం కేటాయిస్తే ఎన్ని చూడగలమండి మనం? కొద్ది రోజులు కేటాయిస్తే చెయ్యగలం. మిగతా సంవత్సరం అంతా ఇంట్లో కేటాయించండి. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, కొంప కోసం పిల్లల కోసం కేటాయించండి. సంవత్సరానికి ఒక 15 రోజులు పెట్టుకోండి, ఓ నెలలాళ్ళు పెట్టుకోండి, లేదా కనీసం వారం అన్నా పెట్టుకోండి. అబ్బే వారం రోజులు దేవుడి కోసం పెట్టుకుని తీర్థయాత్రలు చేయటం ఏంటండి? తీర్థం పుచ్చుకోవడానికి టైం ఉంటుంది కానీ తీర్థయాత్రలకు ఉండదండి అంటే దానివల్ల ఏమవుతుంది? ఈ జన్మ వ్యర్థమైపోతుంది, భ్రష్టమైపోతుంది అన్నమాట. కాబట్టి అతి పవిత్రమైన హ్రీంకార బీజం, ఆ హ్రీంకారాన్ని జపించేటటువంటి కొంతమంది దేవతలు ఎప్పటికి కూడా అమ్మవారి దగ్గర పక్షుల రూపంలో ఉంటారు. ఆ బీజం అమ్మకి ఇష్టం. శ్రీం బీజం, క్లీం బీజం, ఈ మూడింటితో కూడిన వసుధామంత్ర జపపూర్వకంగా అగస్త్యుని యొక్క శిష్యుడు ఇక్కడ 3 రోజుల పాటు ఒకప్పుడు వసుధాయాగం చేశాడు. పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణు వరాహ రూపం ధరించాడు. వరాహ రూపంలో భూదేవిని సముద్రంలోంచి పైకెత్తాడు. హిరణ్యాక్షుడు అనేవాడు సముద్రాన్ని భూమిలోకి గెంటేస్తే, భూమిని సముద్రంలో గెంటేస్తే భూమిని పైకెత్తి హిరణ్యాక్షుడిని వధించాడు. అప్పుడు భూదేవిని తన కోరలతో పైకెత్తి ఆ కోరల మీద నిలబెట్టాడు. ఎల్లకాలం నీ కోరల మీదే ఉండే భాగ్యం ఇమ్మంటే ఆవిడ అలా ఎల్లవేళలా కోరల మీద ఉంటే నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, పైగా లక్ష్మీదేవికి కూడా కొన్ని వరాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ సముద్రం మీద నా ఆధార శక్తితో నిన్ను నిలబెడుతున్నాను. నువ్వు సముద్రంలో మునిగిపోకుండా ప్రజలకు ఉపయోగపడతావు, గిర్రును నీ చుట్టూ నువ్వు తిరుగుతూ ప్రజలకి రాత్రి పగలు ఏర్పాటు చేసి రక్షించు అంటే ఆవిడ అలాగే తిరిగి, స్వామి కొద్ది రోజులు నా భూమి మీద నువ్వు కొలువయ్యి ఉండు అంది. నేను ఉండాలంటే నీ భూమి మీద ఎక్కడ పడితే అక్కడ ఉండలేను, నాకు ప్రత్యేకమైన ఆసనం కావాలి అని ఏం చేశాడు? వెంటనే విష్ణువు వైకుంఠంలో ఉన్న 7 పర్వతాలని కిందకి తెమ్మని గరుత్మంతుడిని పంపాడు. అప్పుడు గరుత్మంతుడు తన నెత్తి మీద పెట్టుకుని 7 కొండల్ని, క్రీడా పర్వతాలు అంటారు వాటిని, వైకుంఠం నుంచి తెచ్చాడు. ఆ పర్వతాలని భూలోకంలో సువర్ణముఖీ తీరంలో పెట్టాడు. అవే శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. ఈ 7 పర్వతాలు అవి. అవే ఇవాళ భూలోకంలో వెంకటాద్రిగా ప్రసిద్ధికెక్కిన పర్వత శ్రేణి సప్తగిరులు. ఆ పర్వతం మీద శ్రీ వరాహస్వామి వారు భూదేవిని స్త్రీ రూపంలో తీసుకెళ్ళి ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని, నువ్వు కోరావు కనుక ఈ రూపంలో ఇక్కడ విగ్రహ రూపంలో ఉంటాను, నీకు ఏ సందేహాలు ఉంటే తీర్చుకోమంటే ఆవిడ రకరకాల ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలే దేవీ భాగవతంలో 9వ స్కంధం. 9వ స్కంధం అంతా భూదేవికి వరాహస్వామి వారికి సంవాదం. వరాహస్వామి వారిని భూదేవి రకరకాల ప్రశ్నలు అడగడం, ఆయన సమాధానం చెప్పడం. అప్పుడు ఒక రోజున ఏమడిగింది భూదేవి? భూలోకంలో చాలామంది భూమి లేక, సొంతిల్లు లేక, కట్టుకున్న సొంతిల్లు కూడా ఎవడో ఆక్రమించటం వల్ల, కొంతమంది పొలాలు లేక, స్థలాలు లేక యాతన పడిపోతూ ఉంటారు. కొందరికి సొంత ఇల్లు ఉన్న మధ్యలో ఏ కారణం చేతనో కొట్టుకుపోయి ఆ ఇల్లు పోయి చివరికి దిక్కు లేకుండా బతుకుతూ ఉంటారు. ఈ దుస్థితికి మూల కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? శంఖము, బంగారపు వస్తువు, వెండి వస్తువు, పాదరసలింగము, పుస్తకము, ఇవి కటిక నేల మీద పెడితే నేను తట్టుకోలేను భూదేవి అని నువ్వే ఒకప్పుడు చెప్పావు, గుర్తుందా? ఈ మానవులంతా భూమి లేక బాధపడుతున్న వాళ్ళు, సొంతిల్లు లేక బాధపడుతున్న వాళ్ళంతా ఇలాంటి పాపాలు చేసిన వారు. గుర్తుపెట్టుకోండి, శంఖం నేల మీద పెట్టకూడదు. శంఖని ఆ పాపం మీకు రాకుండా కాపాడతాను. కాబట్టి నేల మీద బంగారపు వెండి వస్తువులు కింద పెట్టకూడదు, పాదరసలింగం నేల మీద పెట్టకూడదు, పుష్పాలు నేల మీద పెట్టకూడదు, పుస్తకాలు నేల మీద పెడితే వాడు మూర్ఖోభవతి సపండిత, మూర్ఖుడైపోతాడు ఆ పండితుడు. ఇవన్నీ శాస్త్ర నియమాలు. ఇలా చాలా చెప్పారు. అదంతా చెబితే మళ్ళీ దేవీ భాగవతం వస్తుంది. ఇవన్నీ చేసిన పాపాల వల్లే కొందరికి గృహయోగం ఉండదు, కొందరికి పొలం యోగం ఉండదు, కొంతమందికి ఇల్లు కట్టుకుని అందులో ఉండలేరు. ఏలూరులో ఇల్లు కట్టుకుని అక్కడ ఉండలేక మైసూరు పోతారు, సొంత ఇల్లుకి తాళం వేసి బెంగళూరులో ఉంటారు, లేకపోతే ఇంకో చోట ఉంటారు. ఇవన్నిటికీ గల కారణం ఏమిటి అంటే ఎక్కడో ఏదో పొరపాటుని ఇలా నేల మీద పెట్టాం. ఇప్పుడు అవి తిరిగి రావాలంటే ఏం చెయ్యాలి? ఈ భూదేవి మీద మనం పెట్టకూడని వస్తువులు పెట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే దానికి నేను ఒక మంత్రం ఇస్తున్నాను. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయి స్వాహ అనే మంత్రం. ఈ మంత్రం విష్ణువు సృష్టించాడు వరాహ రూపంలో. ఈ మంత్రపూర్వకంగా వసుధాయాగం చేసినవాడు, ఆ వసుధాయాగాన్ని భక్తితో చూసినవాడు, అటువంటి వాళ్ళకి పాపాలు పోతాయి. అటువంటి వారికి మళ్ళీ తిరిగి వారి వారి వస్తువులు లభిస్తాయి. అది కూడా
వైద్యనాథుని దగ్గర తొందరగా చికిత్స అవుతుంది పాపాలనే రోగాలకి, కాబట్టి అక్కడ చేస్తే ఎక్కువ ఫలితము అని చెప్పాడు. ఈ పురాణములలో ఒక్కొక్క స్కంధములో ఇప్పుడు చెప్పిన మంత్రములు యాగములు ఉన్నాయి. 9వ స్కంధంలో దేవీ భాగవతంలో ఈ వసుధా మంత్రాన్ని ఎలా చెయ్యాలి, యాగం ఎలా చెయ్యాలి, నేల మీద ఏ వస్తువులు పెట్టడం పాపం, ఇవన్నీ అందులో వరాహస్వామి వారు భూదేవికి చెప్పాడు, భూదేవిని ఒక శ్రోతగా చేసుకుని. అలాగే శివపురాణం, వైద్యనాథలింగం యొక్క మహిమ, అవన్నీ ఈ శివపురాణంలో ఉన్నాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలు పురాణాల్లో ఉంటాయి. అన్నీ నేను మీకు చెప్పాలంటే మీకు కాలం సరిపోదు, నాకు సరిపోదు, చదవడానికి సమయం సరిపోదు. మీకు వీలున్నప్పుడు కొంచెం కొంచెం చదవండి, ఎక్కువ భాగం వినండి. శాంకరికి ఏం చెప్పాడు అగస్త్య మహర్షి, నువ్వు కష్టపడి నడిచి వైద్యనాథ వెళ్ళు, అక్కడ నా శిష్యుడు సుతీక్ష్ణుడు 3 రోజుల పాటు వసుధాయాగం చేస్తాడు. ఆ వసుధాయాగంలో ఇందాకనే చెప్పిన కథ ఉంది కదా, భూమి మీద పెట్టిన అటువంటి వస్తువుల వల్ల మానవులకి రకరకాల పాపాలు వచ్చి భూమికి దూరం అవుతారు, అవన్నీ తొలగడం కోసం ఇక్కడ యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో పాల్గొ, ఆ తర్వాత నీకు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందనగానే కాలినడకన ఆ పరమభక్తురాలు శివభక్తురాలు అక్కడికి బయలుదేరి వచ్చింది. సరిగ్గా వచ్చే సమయానికి సుతీక్ష్ణ మహర్షి రేపే యాగం మొదలు పెడుతున్నానన్నాడు. చతుర్దశి పూర్ణిమ ఇలాంటి తిథులు యజ్ఞంలో కలిసి వస్తే చాలా అదృష్టం అండోయ్. చతుర్దశ్యాం అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతస. అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 కూడా ఇలాంటి యాగాలకి చాలా విశిష్టమైన కాలములు. ఆ కాలంలో యజ్ఞం జరిగితే సకల దేవతలు సంతోషిస్తారు. ఆ అమ్మాయి వచ్చే సమయానికి ఆ శివభక్తురాలు సుతీక్ష్ణ మహర్షి సరిగ్గా చతుర్దశి నాడు సంకల్పం చెప్పాడు, పూర్ణిమ నాడు యాగం మొదలెట్టాడు. తల్లిని చూడగానే ఆయనకి వెంటనే అర్థమైపోయింది, మా గురువుగారు అగస్త్యులు పంపిన పరమభక్తురాలు నువ్వును నాకు అర్థమైంది తల్లి, నువ్వు మాట్లాడకుండా అక్కడ కూర్చో అన్నాడు. ఆ తల్లి చేతే ప్రథమ సంకల్పం చెప్పించాడు, తక్కిన భక్తుల చేత మిగతా సంకల్పం చెప్పించాడు. 3 రోజుల పాటు అపూర్వ రీతిలో యాగం జరిగింది. 4వ రోజు ఉదయం పూర్ణాహుతి చేశారు. ఆ పూర్ణాహుతి కొండంలో నుంచి మాత పార్వతీదేవి వారికి ప్రత్యక్షం అయ్యింది. ఆ పార్వతీదేవి ఇప్పుడు వైద్యనాథునికి పక్కనున్న పార్వతీమాత ప్రత్యక్షమై, నాయనలారా ఏ లోటు లేకుండా అత్యంత భక్తితో ఇక్కడ వసుధాయాగం చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సకల శుభాలు పొందుతారు, ఇందులో పాల్గొన్న వాళ్ళు ఋషులతో మొదలుకొని అందరికీ స్వగృహయోగము కలుగుగాక, వాళ్ళు ఉన్నంతకాలం ఇహభోగాలు అనుభవించి శరీరం విడిచిపెట్టాక ఈశ్వర సన్నిధానానికి వెళ్ళండి. ఇంకా ఈ శాంకరి మాత్రం అమ్మవారి సన్నిధానానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని మూల విరాట్టుని దర్శించుకొని ఈశ్వరానుగ్రహం పొందుతుంది అని యజ్ఞగొండంలో వెళ్ళి అమ్మ మాయమైపోయింది. తదనంతరం వాళ్ళు ప్రసాదం తీసుకున్నారు. సాయం సంధ్యా సమయంలో అందరూ కలిసి ఆలయానికి వెళ్ళారు, వైద్యనాథ ఆలయానికి. ఆ ఆలయానికి వెళ్ళగానే అప్పటిదాకా 12 ఏళ్ల వయస్కురాల్లో ఉంది కదా ఈ పాప, టక్కన ఒక్కసారిగా పూర్తిగా వృద్ధురాలు అయిపోయింది. కాళ్ళు చేతులు వణికొచ్చేసాయి, తల వణికిపోయింది, ముగ్గుబొట్టయిపోయింది, చావడానికి సిద్ధంగా ఉండే వయోవృద్ధురాలు ఎలా ఉంటుందో అలా అయిపోయిందిట, ముసలిదైపోయింది. అంటే ఇన్నాళ్ళు తీర్థయాత్రలు చేయవలసిన అవసరం ఉంది. అందుకే భగవంతుడు ఏం చేశాడు, ఆవిడకి వార్ధక్యం లేకుండా ఎప్పుడూ 12 ఏళ్ల పిల్లలు అట్టే పెట్టాడు. ఇక ఇప్పుడు ఆవిడ భగవంతుడిలో కలిసిపోవాలి. ఈ మొత్తం వయస్సు అంతా ఇప్పుడు వచ్చి పడింది, 92 ఏళ్ళు నిండిపోయిన వయస్సు. ఆ వయోభారం పడగానే పూర్తిగా ముది ఒగ్గైపోయిందనమాట, కింద పడిపోయింది. ఆ పడగానే ఏమైపోయింది, ఈవిడ కాళ్ళు శివలింగం కేసి వెళ్ళాయి, తలకాయ ఇటు వీరభద్రుడి కేసి వెళ్ళింది, నందీశ్వరుడి కేసి. లోపల ఉన్న అర్చకుడు బయటకు వచ్చాడు, ఏమేం ముసల్దానా నీకు బుద్ధి ఉందా, లోపల వైద్యనాథ లింగం అది జ్యోతిర్లింగం తెలిసినా ముసల్దానివి, ఇక్కడ దాకా నడిచొచ్చిన దానివి, ఇక్కడ దాకా వచ్చాక ఆ మాత్రం ఓపిక లేకుండా అయిపోయావు, గుళ్ళోకి వచ్చి కాళ్ళు దేవుడికేసి పెట్టి తలకాయ వెనక్కి పెట్టి నందీశ్వరుడికేసి పడుకుంటావా, ఏం పడుకోవాలంటే బయట పడుకోవచ్చుగా, బోల్డ్ రూములు ఉన్నాయిగా, బాలకృష్ణ గారిని అడిగితే ఆ మాత్రం రూమ్ ఎవరేటి, ₹1 కూడా ఖర్చు పెట్టలేవా అని తిట్టాడు. అప్పటికే ఓపికపోయిన ఈమె నోట్లో సరిగ్గా మాట్లాక, నీరసంగా ఉంది స్వామి, కదలలేను, శక్తి సన్నగిల్లింది, మాట రావటం లేదందిట. అలాగే బాగా ఇక్కడ దాకా తెగతిని వస్తారు, లోపలికి రాగానే మాత్రం ఓపిక ఉండదు, ప్రతివాడికి చతికిల పడిపోవడమే. తీ కాలన్నాడు, నాయన కాళ్ళు తీయలేను, నువ్వే తీసి పక్కకు పెట్టి, ఓపిక లేదంది. పాపం వాడు తిట్టుకుంటూ దిక్కుమాలింది, కాళ్ళు కూడా తీయటం లేదని ఆ 2 కాళ్ళు తీసి ఇలా పక్కకి దోశాడు.
అప్పుడు ఆ తమాషా జరిగింది. ఈ జ్యోతిర్లింగం మొత్తం ఆవిడ కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ గుళ్ళో లేదు జ్యోతిర్లింగం. ఆ గుళ్ళో ఉన్న జ్యోతిర్లింగం ఈవిడ కాళ్ళు ఆయన పక్కకు తోయగానే అక్కడి నుంచి వచ్చి కాళ్ళ దగ్గరే నిలబడింది. పైగా ఈవిడ 2 కాళ్ళు అలా పైకి లేచి సరిగ్గా జ్యోతిర్లింగం చుట్టూతో పానవట్టం మీద పడ్డాయట. వీడికి మతిపోయింది. జుట్టులా పీక్కుని శివుడి దగ్గర ఏ మంత్రాలు మహిమలు పనిచెయ్యవే, ఇది ఏమన్నా క్షుద్ర విద్య ప్రయోగించి శివలింగం బయటికి తెచ్చిందా అంటే ఈ ఈశ్వరుడి దగ్గర అలాంటి క్షుద్ర ప్రయోగాలు పనిచెయ్యవు. ఈ లోపలున్న లింగం ఏమిటి, బయటికి రావడం ఏమిటి, ఈవిడి కాళ్ళు వెళ్ళి పానమట్టం మీద పడ్డం ఏమిటి అనుకుని మళ్ళీ తిట్టుకుంటూ ఈసారి ఈవిడి కాళ్ళు ఇలా తిప్పి మళ్ళీ ఇంకో వైపుకు పారేశాడు. అప్పుడు కూడా ఆవిడ కాళ్ళు కింద పడేలోపు మళ్ళీ లింగం వచ్చి అక్కడ నిలబడింది. ఆ లింగం దగ్గర పానవట్టం వచ్చింది, ఆవిడ కాళ్ళు దాని మీదే నిలబడ్డాయి. ఆవిడ పాదములు ఎట్టి తిరిగితే అటు జ్యోతిర్లింగం వచ్చేది, ఈవిడ కాళ్ళు సరిగ్గా పానవట్టం మీదే పడేవి. అప్పుడు ఈయనకి బుర్ర పాడైపోయింది. ఎంతలో అప్పటిదాకా ముసలిదానిలో ఓపిక లేకుండా కూర్చున్న ఆ ముసలావిడ టక్కుని లేచి నిలబడి మళ్ళీ 12 ఏళ్ల పిల్ల కింద మారిపోయింది. ఈశ్వరుడు కేవలం ఈ అర్చకుడిలో అహంకారం తొలగించడానికి నా భక్తులు ఎక్కడుంటే అక్కడ నేనుంటాను, నా భక్తులకి ఈ లౌకిక మర్యాదలతో సంబంధం లేదు, పనికిమాలిన వాళ్ళకైతే లౌకిక మర్యాదలు కానీ భగవద్భక్తులకి లౌకిక మర్యాదలు ఏమిటని తెలియజేయడానికే ముసల్దాన్ని చేశాడు. అర్చకుడికి కనువిప్పు కలగజేశాడు. టక్కుని ఈ పిల్ల 12 ఏళ్ల పిల్ల అయిపోయి లేచి నిలబడింది. ఆ శివలింగంలోంచి ఈశ్వరుడు లేచాడు. ఈ అర్చకుడు వణికిపోయి ఈశ్వర రక్షించు, నీ భక్తురాలు ఈవిడని తెలియక అపచారం చేశానని ప్రాణాయామం పడిపోయాడు. పడగానే అప్పుడు ఈశ్వరుడు అంతమంది సుతీక్షుడి వంటి మహర్షులు వింటూ ఉండగా ఈ చిన్నపిల్ల చిన్నప్పటి నుంచి ఈశ్వరుడే సమస్తం అనుకున్నది, ఈశ్వరుడే భర్త, ఇంకెవరూ నాకు భర్త కాదు అనుకున్న వాళ్ళని నేను నాలో చేర్చుకుంటాను, వాళ్ళకి లౌకిక బంధాలు లేకుండా చేస్తాను, అందుకే ఆ భర్త దూరం అయిపోయాడు. ఈమె అంతభక్తితో క్షేత్రాలు సేవించి నాలో లీనమైపోతోంది. వైద్యనాథుణ్ణి నేను మనస్సుకి చికిత్స చేసి మనస్సులో ఉన్న వికారాలన్నీ తొలగించి నాలో కలుపుకుంటాను. ఎవరైనా మోక్షం పొందాలనుకుంటే నా దగ్గరకు వచ్చి భక్తి శ్రద్ధలతో 3 రాత్రులు నిద్రించి వసుధాయాగం చేసి ఈశ్వర ఈశ్వర అంటే అటువంటి వాళ్ళు అంత్యకాలంలో నాలో లీనమై తీరుతారు అని వరమిచ్చాడు. ఇచ్చి అందరూ చూస్తూ ఉండగా అమ్మాయిని ఇలా కౌగిలించుకుని తనలో కలిపేసుకుని మళ్ళీ లింగ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆనాడు సుతీక్ష్ణ మహర్షి ఆ స్వామివారికి అపూర్వ రీతిలో అభిషేకం చేశాడు. కళ్ళ ఎదురుగుండా ఒక భక్తురాలిని తనలో కలుపుకున్న ఈశ్వరుడు, సాయుధ్యం ఇచ్చిన ఈశ్వరుడు ఆయన అని కీర్తి పొందాడు. ఆయన శివపురాణంలోనూ సౌర సంహితలోనూ ఈ అపూర్వమైన గాథ ఉంటుంది. పరమకరుణా స్వరూపుడు పెద్దగా పాండిత్యం లేకపోయినా నువ్వే దిక్కు నువ్వే నా మొగుడు అన్నందుకు తీసుకుపోయి తనలో కలుపుకున్నాడు ఆయన. మనలాంటి వాళ్ళం భక్తితో ప్రార్థిస్తే ఏదో ఒక సమయానికి ఆ పరమేశ్వరుడిలో కలిసిపోతాం. కావలసిందల్లా అత్యంత భక్తి శ్రద్ధ. మనం ఎంత భక్తితో పిలిస్తే, ఎంత ఆర్తితో పిలిస్తే అంత తొందరగా ప్రత్యక్షమవుతాడు ఆయన. భక్తి లేకపోతే ఏదో కాలక్షేపం కోసం వింటే దానివల్ల ఉపయోగం లేదు. భగవంతుడి దగ్గర మాత్రం వెకిలితనం వేళాకోళంగా నమ్మి నమ్మకుండా ఉంటే ఉపయోగం లేదు. నమ్మకం అంటే ఎలా ఉండాలంటే ఆనాడు ఆ శివభక్తురాలు ఎలా చేసిందో అలా చెయ్యాలట. నిజంగా యాగములో పాల్గొంటే పవిత్రులం అవుతామా అనుకున్నవాడు, ఈ సంశయంతో ఉన్నవాడు యాగం యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా పొందలేడు.